శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. జీవితంలో చాలామంది విజయం సాధించలేకపోవడానికి కారణం వారికి సామర్థ్యం లేకపోవడం కాదు, కేవలం ఆఖరి క్షణంలో పట్టుదల కోల్పోవడమే. గమ్యానికి ఒకే ఒక అడుగు దూరంలో ఉండి కూడా ప్రయత్నాన్ని ఆపేసేవారు సమాజంలో ఎంతోమంది ఉంటారు. నిరంతర సాధన అంటే ఏమిటి, సరైన మార్గంలో శ్రమించడం ఎందుకు ముఖ్యం అనే విషయాలను కళ్ళకు కట్టినట్టు వివరించే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు తీవ్రమైన పేదరికంతో బాధపడుతూ రోజు గడవడమే కష్టంగా జీవిస్తుండేవారు. ఒక రోజు ఆ గ్రామానికి ఒక గొప్ప యోగి గారు విచ్చేశారు. ఆ ఇద్దరు మిత్రులు యోగి గారిని దర్శించుకొని తమ దరిద్రాన్ని పోగొట్టే మార్గం చెప్పమని వేడుకున్నారు. వారి పరిస్థితిని చూసి జాలిపడ్డ యోగి గారు, మీ ఇద్దరి ఇళ్ల కింద మీ పూర్వీకులు దాచిన గొప్ప నిధులు ఉన్నాయి. మీ ఇళ్లను కూల్చి అక్కడ తవ్వడం చేయబడితే ఆ సంపద మీకు దొరుకుతుంది, మీ కష్టాలు తీరిపోతాయి అని రహస్యాన్ని చెప్పారు. గ్రామ పెద్దల సలహాతో ఆ ఇద్దరు మిత్రులు ధైర్యం తెచ్చుకొని ఒకే సమయంలో ఎవరి ఇంటి కింద వాళ్ళు తవ్వడం ప్రారంభించారు. ఇద్దరు ఒకే రకమైన బలంతో ఒకే పట్టుదలగా పనిని సాగించారు. అలా తవ్వుకుంటూ వెళ్తుండగా మొదటి వ్యక్తి 10 అడుగుల లోతుకు చేరుకున్నాడు. సరిగ్గా అదే 10 అడుగుల లోతులో అతనికి ఒక పెద్ద నిధి దొరికింది. అతనికి పట్టరాని ఆనందం వేసింది. వెంటనే ఆ సంపదంతా బయటకు తీసి సంతోషంతో ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. కానీ రెండో మిత్రుడి పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. అతను కూడా 10 అడుగుల లోతు వరకు తవ్వాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. దాంతో అతను తీవ్రమైన నిరాశలో పడిపోయాడు. నా స్నేహితుడికి 10 అడుగులకే నిధి దొరికింది కదా, నాకు ఎందుకు దొరకట్లేదు? ఒకవేళ యోగి చెప్పింది అబద్ధమా అని అనుమానించాడు. కానీ వెంటనే, లేదు, యోగి మాట అబద్ధం కాదు, బహుశా నా నిధి ఇంకాస లోతులో ఉందేమో, కొంచెం ఓపిక పట్టి ఇంకొంత లోతు తవ్వి చూస్తాను అని మనసును కుదుటపరుచుకున్నాడు. మళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు. 10 అడుగుల నుంచి మరో 2 అడుగులు తవ్వి 12 అడుగులకు వెళ్ళాడు. ఏమీ దొరకలేదు. మళ్ళీ 2 అడుగులు తవ్వాడు, ఏమీ లేదు. అలా తవ్వుకుంటూ 15, 16 అడుగుల లోతుకు వెళ్ళినా ఫలితం శూన్యం. పట్టుదలతో మరో 4 అడుగులు తవ్వి మొత్తం 20 అడుగుల లోతుకు చేరుకున్నాడు. అయినా సరే అక్కడ కూడా అతనికి ఎలాంటి నిధి జాడ కనిపించలేదు. చివరకు మరే 2 అడుగులు తవ్వి మొత్తం 22 అడుగుల లోతుకు వెళ్ళినా ఏమీ దొరకలేదు. అప్పటికే అతను పూర్తిగా అలసిపోయాడు. శారీరకంగానే కాక మానసికంగా కూడా కుంగిపోయాడు. ఆ యోగి చెప్పింది నిజం కాకపోవచ్చు. యోగి చెప్పింది ప్రతిదీ నిజం అవ్వాలని నియమం ఏమీ లేదు కదా. నేను అనవసరంగా శ్రమపడ్డాను, నా ప్రయత్నమంతా వృధా అయిపోయింది. ఇక ఈ పనిని వదిలేయడమే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. పోనీ చివరిగా మరోసారి ప్రయత్నించి చూద్దాం అనుకుంటూ మరో అడుగును తవ్వి చూశాడు. మొత్తం 23 అడుగులు తవ్వినా ఫలితం లేకపోవడంతో ఇక చాలు అని విసిగిపోయాడు. అతను తన శ్రమను, పట్టుదలను ఆ చివరి క్షణంలో వదిలివేయడం వల్ల ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయాడు. ఆశలని వదులుకొని తవ్విన గోతిని మట్టితో పూడ్చేసి తన పాత ఇల్లును మళ్ళీ నిర్మించుకొని మునుపటిలాగానే జీవితాంతం పేదరికంలో గడపవలసి వచ్చింది. నిజానికి ఆ యోగి చెప్పింది అక్షరాల నిజం. మొదటి వ్యక్తి ఇంటి కింద ఉన్న నిధి కంటే ఈ రెండో వ్యక్తి ఇంటి కింద ఉన్న నిధి 4 రెట్లు పెద్దది. మరి అంత పెద్ద నిధి అతనికి ఎందుకు దొరకలేదు? ఎందుకంటే ఆ నిధి 24 అడుగుల లోతులో ఉంది. అతను 23 అడుగుల వరకు తవ్వి ఆపేశాడు. అంటే కేవలం 1 అడుగు లోతు తవ్వి ఉంటే అతనికి తన స్నేహితుడి కంటే 4 రెట్లు పెద్దదైన నిధి దొరికి ఉండేది. అతను అంతవరకు కష్టపడి కూడా ఆ చివరి క్షణంలో పట్టుదల కోల్పోయి ప్రయత్నాన్ని వదిలేయడం వల్ల ఆ మహా సంపదను కోల్పోయాడు. మనం చేసే శ్రమ వృధా కాకూడదంటే ఏదైనా పని ప్రారంభించే ముందే అది సరైన మార్గమా కాదా అని ఆలోచించాలి. మనకంటే అనుభవజ్ఞులు, జ్ఞానులైన పెద్దలను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలి. పెద్దల సలహాతో ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఇక ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఆ మార్గంలో ప్రయాణించాలి. ఆశించిన ఫలితం దక్కే వరకు నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. చదువుకునేటప్పుడు కానీ జీవితంలో కానీ ఏదైనా ఒక విషయం మొదట్లో అర్థం కానప్పుడు లేదా కష్టంగా అనిపించినప్పుడు వదిలేయకూడదు. అర్థమయ్యే వరకు పట్టుదలగా చదువుతూ సాధన చేస్తూనే ఉండాలి. మనం ఓడిపోతున్నామంటే దానికి అర్థం ప్రయత్నం విఫలమైందని కాదు, విజయం మనకు చాలా దగ్గరగా ఉందని.
ఈ సృష్టిలో జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఆ రెండో మిత్రుడిలా ఆఖరి క్షణంలో అలసటతో ప్రయత్నాన్ని ఆపేయకుండా పూర్తి నిజాయితీతో సరైన పద్ధతిలో శ్రమించాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఆ ఆఖరి ఒక అడుగు ముందుకు వేసి చూడండి, మహా విజయం మీకోసమే వేచి చూస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.